అండ్ చారి గారి కాన్ఫిడెన్స్ చూస్తే ఆయన చెప్తున్న మాటలు, ఈ సినిమా శ్రీను గారు తప్ప ఇంకెవరు చేయలేరు, ఆయన వల్లే అవుతుంది ఆ సినిమా చేయడం అంటే. అంత కాన్ఫిడెన్స్ వెనకాల రీజన్ ఏంటి? ఆయనతో మీకు ఎప్పుడు పరిచయం, అసలు మీ కొలాబరేషన్ ఎప్పుడు జరిగింది? నేను సంక్రాంతి ఊరెళ్ళాను, అప్పుడు ఒకసారి ఫోన్ చేశారు ఎవరో. హలో, నేను కృష్ణమాచారి అండి, డైరెక్టర్ని, ఇలాగా కథ చెప్పాలండి. కథ అండి చెప్పండి, ఎన్ని రోజులు క్యారెక్టర్ అని అడిగాను. ఇప్పుడు సంక్రాంతి 2022 22 కథ చెప్పాలంటే ఏ క్యారెక్టర్ ఎన్ని రోజులు ఉంటుందని అడిగాను. క్యారెక్టర్ కదండి, మెయిన్ లీడ్ అని. నేను చేయనండి, సారీ నాకు అది ఇంట్రెస్ట్ లేదు, ఆలోచన కూడా లేదన్నాను. లేదు ఒకసారి వినండి ఏం చెప్పండి అండి. నీకు ఎందుకంటే 2-3 ఫోన్లు చేసి కథ చెప్తానండి, స్టూడియోకి 2-3 వచ్చారని అడుపులా. నేను ఎవరిని నాకు వద్దండి, సారీ నేను సెట్ అవ్వను, సారీ అని చెప్పి. ఈయన నాకు ఒకసారి సినాప్సిస్ పంపిస్తానండి, ఒకసారి చూడండి సరదాగా. సినాప్సిస్ చూశాను. చూసిన తర్వాత దాంట్లో క్యారెక్టర్, తర్వాత కథ, ఆ క్లైమాక్స్ వరకు మొత్తం బౌండెడ్ స్క్రిప్ట్ అన్నీ పంపించారు. సినాప్సిస్ పంపించారు. సినాప్సిస్ చూసిన వెంటనే భలే ఉంది, క్యారెక్టరేషన్ చెయ్యాలి. నాకెందుకంటే ఇప్పుడు చిన్న క్యారెక్టర్ అయినా ఏదైనా విలక్షణంగా ఉందంటే నేను చాలా ఇదైపోతాను, చేయలేదని. నాకు ఇది సినిమా అంతా విలక్షణంగా ఉంది ఆ క్యారెక్టర్. సో 100% వదులుకోకూడదు, ఇది నిజంగా అదృష్టంగా భావించాలి అని అనుకొని ఓకే చేశాను. పైగా ఏంటంటే దీంట్లో ఎక్కడ వీడు హీరోయిజం చూపించేవి, యాక్షన్ సీక్వెన్స్లు అవి వస్తే పోతాయి, అట్లాంటివి ఏమీ లేవు. ఆర్గానిక్గా ఉంటుంది కథ. పైగా ఇది రియల్గా జరిగిన కథ, రియల్గా జరిగిన సన్నివేశాలు చాలా ఉన్నాయి దీంట్లో. సో అందువల్ల నేను ఒప్పుకున్నాను. అండ్ దీంట్లో కృష్ణమాచారి గారు అయితే కొన్ని రియలిస్టిక్గా ఉండాలని చెప్పేసి, ఎవరైతే ఇల్లు ఉంటాయో ఆ ఇంట్లోనే షూటింగ్ చేయడం, బస్తీలోనే షూట్ చేయడం, క్లోత్స్ కూడా వాళ్ళవే, అంటే 4 నెలలు 3 నెలలు వాడేసి ఉంటాయి కదండి, అలాంటివి వాడితే ఏంటంటే తెలుస్తుంది, ఐరన్ ఉండకూడదు. మనకి లొకేషన్లో వెళ్ళంగానే ఐరన్ చేసి నీట్గా క్లాత్ ఇస్తారు. అది ఆల్రెడీ వాడుతున్న పాత్ర రోజు వేసుకునేది, అది రోజు ఐరన్ చేసుకుని ఎందుకు ఉంటుంది, ఆ పొద్దున్న లెగ్గని ఎందుకు ఉంటుంది ఐరన్. అలా అని మొత్తం మాస్ ఒక స్లమ్ ఏరియాలో ఉండే ఒక బస్తీ కుర్రాడు. సో ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుందంటే, ఓకే వీడిని పెట్టుకుంటే మనకి ఎంతవరకు కలెక్షన్స్ వస్తాయి, వీడిని పెట్టుకుంటే ఎంత ఓపెనింగ్స్ వస్తాయి, ఈ సినిమా వీళ్ళ మీద తీస్తే మనకి ఏంటి ప్లస్, ఇవే ఆలోచిస్తూ ఉంటారు కదా. మీరు స్టార్టింగ్ ప్రొడ్యూసర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా ఇబ్బందులు ఏమైనా వచ్చినాయా మీరు ప్రొడ్యూసర్ కోసం చూసినప్పుడు? అంటే ఈ సినిమా ఫస్ట్ వాళ్ళు కథ నమ్మారు. ఎవరైనా నేను లాస్ట్ చాయిస్ సినిమాకి బేసిక్గా చెప్పాలంటే, మిగతా వాళ్ళందరూ ఓకే అయిపోయారు. లాస్ట్లో వాళ్ళు ఎవరికో కథ చెప్పారు. సో అక్కడ సారీ అని చెప్పారు. నేను లాస్ట్ ఆప్షన్ అయ్యాను, వచ్చి ఇలా చెప్పారు. అప్పుడే నేను ఒప్పుకున్నాను. అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ కథకి ఎవరైనా పర్ఫార్మెన్స్ చేస్తే చాలు, అది తనకున్న ఇమేజ్ ఏంటి అని ఆలోచించలేదు వాళ్ళు. సో దీంట్లో ప్రశాంత్ రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ ట్రైన్ని, రాజు యాదవ్ అనే ట్రైన్ కదిపింది ఫస్ట్ ఇంజన్గా ఆయనే. కృష్ణమాచారి గారిని నమ్మడం కథల్లో. తర్వాత సెకండ్ వేవ్ వల్ల అందరికీ చాలామందికి వృత్తిపరంగా, ఆర్థికంగా చాలా అందరూ వెనకబడ్డారు, ఒడిదుడుకులు వచ్చాయి. ఆ క్రమంలో కొంచెం మనకు షాక్. అప్పుడు మళ్ళీ వంశీ అయ్యాన మిలగ్ర వంశీ తను ఒక లీడ్ ఇప్పించాడు. రాజేష్ కల్లేపల్లి గారు యూఎస్లో ఉంటారు ఆయన. చారి గారు మాట్లాడితే చేద్దాం మనం అని చెప్పేశారు. ఆయన కూడా కథ నచ్చింది. సో మా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ప్రశాంత్ రెడ్డి గారు, రాజేష్ కల్లేపల్లి గారు, ఇద్దరు నమ్మింది ఏంటంటే చారి గారి ఇది కథ, అప్పటి వరకు వస్తున్న సాంగ్స్ అవన్నీ నమ్మి దీన్ని కంప్లీట్ చేయడం జరిగింది. నాకు తెలిసి ఈపాటికి ఈ ప్రీ బిజినెస్ అంతా అయిపోయి ఉంటుంది. ఎలా జరిగింది ఈ బిజినెస్? నిజంగా అంటే ఇన్వాల్వ్ అవుతారు కదా, తెలుస్తాయి కదా ఎట్లా వచ్చింది ఏంటి అని. నిజంగా అట్లీస్ట్ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ఫోన్లు కానీ, మనకి ఓటీటీ రైట్స్ ఎంత వచ్చినాయి, థియేటర్ ఓన్లీ డైరెక్టర్ గారు అండ్ ప్రొడ్యూసర్స్ మాట్లాడుకుంటారు. దానిలో బేసిక్గా నాకు చెప్తున్నా, నాకు చెప్పకండి, నాకు ఎందుకంటే సినిమాను ప్రమోట్ చేయాలి ఫస్ట్, అంతే. ఆ డేట్ ప్రేక్షకులు తీసుకెళ్ళాలి, అక్కడ వరకు నా బాధ్యత అంతే. ఎలా ఉంది వేవ్ మొత్తం, ఈ సినిమా వేవ్ అంతా మొత్తం ఏపీ తెలంగాణ మొత్తంలో? వేవ్ అంటే నేనే చెప్పగలను, మనం చేసే ప్రయత్నం మనం చేస్తున్నాం. సో అంటే ఈవెన్ ఈ సినిమా రిలీజ్ టైంకే మీరు ఆంధ్రాలో తిరుగుతున్నారు కాబట్టి అక్కడ ఏమన్నా సినిమా గురించి ఏమన్నా అడిగేవారు. అన్న రాజు అది ఇప్పుడు వస్తుంది డేట్ మధ్యలో మారింది, వెళ్ళిందా లేదా వెళ్ళిందనే నమ్ముతున్నా. అంటే మనం వెళ్ళిందని కాన్ఫిడెంట్గా చెప్పి మనం బాగా చేస్తున్నాం, అది చాలు. బట్ అక్కడక్కడ అడుగుతున్నారు కాబట్టి వెళ్తుంది. కానీ మేజర్గా ఈ సినిమాకి ప్లస్ పాయింట్ ఏంటంటే, మీకున్న కాంటాక్ట్స్లో అందరూ హెల్ప్ చేస్తున్నారు ఈ సినిమాకి. బ్రహ్మానందం గారు, చిరంజీవి గారు, తేజ సజ్జా గారు, మిగతా వాళ్ళందరూ, కొరటాల శివ గారు, మొత్తం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. ఈ కాంటాక్ట్స్ అన్ని రావడానికి రీజన్ ఏంటి మీకు?
నేను అందరితో సినిమాలు చేశాను. సో సినిమాలు చేయడమే కాకుండా సినిమాలు చేసినందుకు మాత్రం వచ్చారు కదా. అంటే ఒకటి మనం ఏదైనా ఒక రిలేషన్షిప్ ఏర్పడితే ఎవరితోనండి, అది ఫ్రెండ్గా, ఒక డైరెక్టర్గా, లేకపోతే ఒక యాక్టర్గా, మనం వాళ్ళ దగ్గర మాత్రం ఇలా ఉండాలి, సపరేట్గా ఒక ఇది ఉండాలని మాత్రం పెట్టుకోకుండా నేనేంటి, నా స్వభావం ఏంటి, నేను ఎలా ఉంటాను, అలా ఉంటే సరిపోతుందని అందరితో అలాగే ఉండేవాడిని. సో కొంతమందికి అది నచ్చి ఉండొచ్చు, ప్రవర్తన కావచ్చు, వాట్ ఎవర్. నేను కొన్ని రికమెండ్ చేయలేను అనుకోండి, ఇది నచ్చిందే ఉండొచ్చు కానీ. సో మన వాళ్ళతో నిజాయితీగా ఉంటే చాలు అనిపించింది. సో అలాగే ఉన్నాను. మేబీ దానివల్ల వాళ్ళు నన్ను ఆర్టిస్ట్గా ఇష్టపడవు, లేకపోతే మనతో బాగుంటున్నాడు అని చెప్పి ఇష్టపడు. సో వాళ్ళు నాకు అడిగిన వెంటనే అందరు నాకు సహాయం చేస్తున్నారు ఈ విషయంలో. అంటే ఒక స్థాయి, హోదా, అంతస్తు ఏమీ చూడకుండా ఇది ఒక జెన్యూన్ అటెంప్ట్ చేసాడు, వీడికి హెల్ప్ చేస్తే బాగుంటుంది, వీడికి హెల్ప్ అవుతుంది సినిమాకి అని అందరూ ముందుకు వచ్చారు. ఈ విషయంలో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే గెటప్ సీన్కి తెలుసా ఎక్కడ ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏం చేయాలి అని? ఎక్కడ ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలంటే, ఇప్పుడు దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ ఉంటాడు, ఎరాబా ఏం సంగతిలో అంటాం, ఓ పెద్ద వ్యక్తి తిరిగింది, సార్ నమస్తే సార్ నమస్కారం పెడతాం. సో ఎవరి దగ్గర ఎలా ఉండాలంటే అది దాన్ని ఏమంటారు, పూర్తిగా నా ఇది కాదు, అవి ఉండాలి అంతే, ఇవ్వాల్సిన గౌరవాలు అవి, ఎవరికి ఏం గౌరవం ఇవ్వాలి అంతే. సో చిరంజీవి గారు కూడా ఒక వీడియో చేశారు, ఆయన బయట ఇచ్చారు, వీడియో బయట ఇచ్చారు, మీరు వెళ్ళి కలిసారు, మాట్లాడారు, ఏమన్నారు, ఏం డిస్కషన్ అయింది, ఆయనకి ఎలా నచ్చింది ఆ టీజర్? నేను చాలా రోజుల ముందే చూపించాను, షోరీలు చూపించాను, నేను తయారు చేసుకున్న షోరీలు చూపిస్తే చాలా బాగుంది, మంచి ప్రయత్నం ఇది, నీకు తగ్గట్టు కథ ఎంచుకున్నావు, చాలా బాగా చేసావు, నీకు కరెక్ట్ క్యాపిటల్ అంటే క్యారెక్టర్ అని చెప్పిన తర్వాత నేను సార్ ఒకసారి కలుస్తాను సార్ అంటే, కలిసిన తర్వాత సరే లేదమ్మా అంటే ఒక పని చేస్తాను, ఈ సినిమాకి నేను ఏదైనా చేయాలి అంటే, సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే వీడియో బయట ఇచ్చారు. వీడియో బయట అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే, నిజంగా నేను కలిసి వెళ్ళి మీ బ్లెస్సింగ్స్ చాలని చెప్పి అనుకున్నాను. బట్ ఆయన మహోన్నతమైన మనస్తత్వం అయింది, ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అసలు మన ఈ సినిమా ప్రేక్షకులకు వెళ్తుందని చెప్పి ఆయన బయట ఇవ్వడం, నిజంగా ఇచ్చిన తర్వాత ఎంతమంది ఫోన్లో ఎంతమందికి రీచ్ అయిందో, సడన్గా ట్రైలర్కి ఉన్న వ్యూస్ తప్పని పెరిగిపోయినాయి. అందరు చూసే ట్రైలర్, చాలామంది ఫోన్స్ ఊర్ల నుంచి అక్కడి నుంచి ప్రతి నాకు వాట్సాప్లో ఎవరో ఒకరు పంపించడం, లేకపోతే ట్యాగ్ చేయడం. అప్పటి వరకు రాజు యాదట అలా వెళ్తుంది, సడన్గా దుమ్మలేసింది. సో ఆ విషయంలో నిజంగా చాలా నేను అదృష్టవంతుని. కాదు, ఆయన మీకు డైరెక్ట్ టచ్, చిరంజీవి గారు ఆయనతో పాటు ట్రావెల్ చేశారు ఫ్లైట్లో, ఆయన మిమ్మల్ని ముంబై తీసుకెళ్ళి అక్కడ మీడియాకి మిమ్మల్ని పరిచయం చేసి మళ్ళీ తీసుకొచ్చి సేమ్ ఫ్లైట్లో మళ్ళీ మీరు ఎన్నిసార్లు, ఆల్మోస్ట్ ఒక 20-30 టైమ్స్ ఈజీ కలిసి ఉంటారు చిరంజీవి గారిని. ఫస్ట్ కలిసినప్పుడు గుర్తుందా మీకు? ఫస్ట్ ఎలా కలిసారు, ఏం జరిగిందో గుర్తుందా? అంటే ఫస్ట్ నేను తెలియకుండా ఒకసారి కలిసాను సార్కి, నేను తెలియదు, అప్పుడు కలిసా, దూరం నుంచి చూసి వచ్చేసాను అంతే. నేను తెలిసింది ఫస్ట్ ఖైదీ నెంబర్ 150 అపోలో హాస్పిటల్, మానిటర్ దగ్గర కూర్చున్నారు, అలీ గారని సార్ కూర్చున్నారు. నేను ఆల్రెడీ ఉన్న సంగతి తెలుసు ఆ సినిమాలో, ఎందుకంటే సారే జబర్దస్త్లో కుర్రాడు బాగా చేస్తున్నాడు, నాగబాబు గారు చెప్పారంట. నా ఎపిసోడ్లో 2-3 చూసిన తర్వాత ఎంకరేజ్ చేయించిండి అని చెప్పి పెట్టించారు. తర్వాత నేను అపోలో హాస్పిటల్కి షూటింగ్కి వెళ్ళా, మాట్లాడుకుంటే ఎక్కడ గెటప్ పెడి అని అనగానే అలీ గారు అదిగో అనగానే సినిదా అని పరిగెట్టుకుంటూ వెళ్ళి కూర్చున్నా. అది ఫస్ట్ మీటప్. ఈ డిస్కషన్స్ ఏమైనా గుర్తున్నాయి? టీ తాగుతావా, కాఫీ తాగుతావా, ఇంకేం సంగతులు, ఏ ఊరు, ఆకివీడు, అమ్మ నాన్న బాగున్నారా, అందరూ బాగున్నారు సార్, థ్యాంక్స్. అంటే ఇప్పుడు ఇన్నిసార్లు కలిసాను కానీ ఇప్పటికీ మాట్లాడడం రాదు ఆయన దగ్గర. నాకు ఏదో మొత్తం మడతాడిపోతూ ఉంటుంది కలిసినప్పుడల్లా. అంటే చిన్నప్పటి నుంచి పెంచుకున్న అభిమానం అవన్నీ ఆపేస్తూ ఉంటాయి. అంటే పుసుక్కున అలాంటి వ్యక్తుల దగ్గర మనం టంగ్ ఎంత కంట్రోల్ పెట్టుకుంటే అంత బెటర్. పుసుక్కున ఏమైనా మాటలు ఏమైనా తప్పు జరుగుతామా, ఏమైనా రాంగ్ టాపిక్లు వచ్చేస్తాయా అని కంట్రోల్ చేసుకుంటూ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు నాకు అనుకున్నాను. యాక్చువల్లీ మనం కూడా క్లోజ్గా మూవ్ అయ్యాం కాబట్టి చిరంజీవి గారు అంటే మీకు అభిమానం ఉందని ఎప్పటి నుంచో ఉందని విషయం తెలుసు. బట్ కొన్ని కమెంట్స్లో అది మీరు క్లారిటీ ఇస్తాను ఓకే, లేదన్నా ఓకే,
ఆయన మీద అభిమానమా లేకపోతే ఆయన మీద భయమా, ఆ ఫ్యామిలీ మీద? కొన్ని కమెంట్స్ దాని గురించి ఏం చెప్తారు? నేను ప్యూర్లీ అభిమానం, అంతకు మించి ఇంకేం లేదు. ప్యూర్లీ అభిమానం అభిమానం అభిమానం. నా చిన్నప్పుడు ఫోటోలు ఉంటాయి, నా చిన్నప్పుడు ఫోటోలు ఆయన గెటప్లు వేసుకొని అవన్నీ చాలా ఉంటాయి. నేను అంటే అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి అసలు అవసరం లేదు. అభిమానాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఆయన మీద అభిమానమా భయమా అంటే అభిమానమా భయమా, లేదంటే ఆ ఫ్యామిలీతో అసోసియేట్ అయితే మనకు కొంచెం ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తాయి, ఇండస్ట్రీలో కొంచెం ఫేమ్ ఎక్కువ వస్తుంది? నేను సినిమాలు చేసిన మెగా ఫ్యామిలీలో ఏ హీరోలు తెచ్చాను తెలుసా? చిరంజీవి గారితో, ఇంకా కళ్యాణ్ గారితో చేయలేదు. కళ్యాణ్ గారితో చేయలేదు. ఓకే. ఇంకా ఇంకెవరున్నారు? ఇంకెవరితో చేయలేదు అయితే? రంగస్థలం చేశాను. రంగస్థలం. అది సుకుమార్ గారు నన్ను చూసి జబర్దస్త్ చూసి ఒక క్యారెక్టర్ ఉందని పిలిపించి పెట్టించారు. ఇంకా అంతే అంతే. ఇంకెవరితో చేయలేదు, ఇద్దరితో. ఇంకేంటి, ఇంకేం భయం, అదంతా ఓకే. దాన్ని ఇప్పుడు ఇంతమంది కమెంట్లు చేసి మంచిగా ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అదే తీసుకోవాలి, మంచి తీసుకో. 10% పక్కన డార్లింగ్ ఒకటి, ఒక మనిషి అందరికి ఇష్టపడాలని రూలే లేదు. సో ఎవరి అభిప్రాయం వాళ్ళది. అందరికి వివరణ ఇచ్చుకుంటూ పోతే మన ఒరిజినాలిటీ నెమ్మది పోద్ది. సో ఫ్రస్ట్రేట్ అవుతాం, ఏదో తెలియని కోపాలు వస్తాయి. ఎందుకు? ఎవరి అభిప్రాయం వాళ్ళది. బట్ నాకు ఇక్కడ ఏముందో నాకే తెలుసు ఎనఫ్.